వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. చాలామంది ఈ మధ్యకాలంలో స్మోకింగ్కి కానీ డ్రింకింగ్కి కానీ అడిక్ట్ అయిపోతున్నారనే చెప్పాలి. అయితే దీనివల్ల జాండీస్ సమస్య కావచ్చు, లేకపోతే లివర్ పాడవటం కావచ్చు, ఇలా రకరకాల సమస్యలకి గురవుతూ ఉన్నారు. అసలు దీని గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ సెలబ్రిటీ కూడా హార్ట్ అటాక్తో చనిపోయారు అని కొందరు అంటున్నారు, జాండీస్తో చనిపోయారని ఇంకొందరు అంటూ ఉన్నారు. కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు. జాండీస్తో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీని గురించి మాట్లాడటానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ వెల్లంకి జానకి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈ మధ్య రీసెంట్గా చూసినట్లయితే ఒక ప్రముఖ డైరెక్టర్ చనిపోవడం జరిగిందండి. ప్రముఖ వ్యక్తి మన తెలుగు ఇండస్ట్రీ కోల్పోయారు. అయితే రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు, కానీ జాండీస్ వల్ల చనిపోయారు అని అంటూ ఉన్నారు. అసలు ఈ జాండీస్కి కారణాలు ఏంటి, ఎలా గుర్తించాలి? ఇగ్నోర్ చేయటం వల్ల ప్రాణాపాయం కూడా ఉందంటారా? తప్పకుండా చాలా మనం కొంచెం దీని గురించి తెలుసుకుందామమ్మా. జాండీస్ అంటే అసలు ఏంటి? ఇప్పుడు స్కిన్ కానీ ఐస్ కానీ లోపల మౌత్లో లోపల భాగం కానీ ఎల్లోగా మారిపోతుంది. దాన్నే కదా జాండీస్ అంటారు. మనందరికీ కూడా కామన్గా తెలిసిన విషయం ఈ విషయం. ఎందుకు వస్తుంది ఇది? ఆర్బీసీ అని ఉంటాయి కదా మనకందరికీ. ఇప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. వాటికి కాలం 120 రోజులు ఉంటుంది వాళ్ళ దాని లైఫ్ స్పాన్. అది చనిపోయినప్పుడు బిలిరుబిన్ అనేది బయటకు వస్తుంది. ఈ సీరం బిలిరుబిన్ ఎక్కువ అవడం వల్ల, ఇది ఎల్లో పిగ్మెంట్ వల్ల వీటిలన్నిటి చోట డిస్కలరేషన్ వస్తుంది. దీని 2 రకాలు, కాంజుగేటెడ్, అన్కాంజుగేటెడ్. కాంజుగేటెడ్ ఎందుకు వస్తుంది అనేది కొన్ని కారణాలు ఉన్నాయి, అన్కాంజుగేటెడ్ ఎందుకు వస్తుంది అనేది కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు పిల్లల్లో కూడా జాండీస్ వింటారు. దానికి అడల్ట్ జాండీస్కి కన్ఫ్యూజ్ కాకూడదు అసలు. అడల్ట్ జాండీస్ అంటే మనకు మామూలు అందరికీ జాండీస్ ఏమి ఉండదు కదా. సో యూరిన్లో ఎవరికైనా జాండీస్ ఉందా అని కొంతమంది చెక్ చేయించుకుంటుంటారు. అంటే ఎల్లోగా అయిపోయింది అన్న మరుక్షణం వాళ్ళకంతటా వాళ్ళే ఇచ్చేసుకుని ఆ టెస్ట్ పట్టుకుని వస్తారు. కానీ తెలుసుకోవాల్సింది, ప్రతి జాండీసు యూరిన్లో రాదు. కాంజుగేటెడ్ బిలిరుబిన్ మాత్రమే యూరిన్లో వస్తుంది. అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ అనేది అది వాటర్ సాల్యుబుల్ కాదు గనక, అది ఇంకా బ్లడ్లో ఉంటుంది కనుక సీరం టెస్ట్ చేయించుకోవాలి. అంటే సీరం బిలిరుబిన్, బిల్వర్డిన్, ఇలా బైల్ పిగ్మెంట్స్ ఉంటాయమ్మా. అలాగే లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ లివర్ చేయించుకోవాలి. వీటిల్లో ఏంటంటే లివరు ఏమైనా డ్యామేజ్ అయిందా, ఏమైంది అనేది తెలుస్తుంది అనమాట. కొంతకాలానికి దాని మీద రకరకాలైన బుడుపుల్లాగా వచ్చేసి అదంతా ఫైబ్రోజ్ అయ్యి డెస్ట్రాయ్ అయ్యి ష్రింక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని సిరోసిస్ అంటారు అనమాట. ఒక్కొక్కసారి క్యాన్సర్స్ ఉంటాయి. తర్వాత దాని వెనకాల పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్ ఉంటుందమ్మా. దానిలో స్టోన్స్ ఉంటాయి. చాలాసార్లు వినే ఉంటారు, గాల్ స్టోన్స్ వచ్చినాయండి నాకు అంటారు. అది ఇక్కడే ఉంటుంది లివర్కి వెనకాల భాగంలో. అది మనకి డైజెషన్కి ఎయిడ్ చేసే ఒక ప్రక్రియ ద్వారా ఎంజైమ్స్ వచ్చేది. అది సాధారణంగా అందరికీ ఉంటుంది, కానీ కొంతమందిలో కొన్ని రకాల కారణాల వల్ల స్టోన్స్ వస్తున్నాయి. సో దానిలో ఉండొచ్చు, లేదా గాల్ బ్లాడర్ జస్ట్ ప్లెయిన్ ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు, లేదంటే ప్యాన్క్రియాటిక్ ట్యూమర్. చాలా యంగ్స్టర్స్లో కూడా ప్యాన్క్రియాటిక్ ట్యూమర్ జాండీస్లో బయటపడుతుంది. సరే, ఏం సిమ్టమ్స్ వస్తాయని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని కామన్ సిమ్టమ్స్ గురించి మనం చర్చ చేద్దాం. ఏంటంటే వాళ్ళకి ఫీవర్ రావచ్చు, చిల్స్ రావచ్చు, చిన్న ఫ్లూ లాంటి జ్వరం రావచ్చు, కడుపులో నొప్పి అనేది చాలా కామన్గా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఎల్లోగా అయిపోయిందని చెప్తుంటారు. ఆర్ రీసెంట్గా ఒక ఇంజురీ అయిందండి, ఆ ఇంజురీ తర్వాత వీడు ఎల్లోగా అయిపోయాడండి, జాండీస్ అంటారు. అంటే ఒక హెమటోమా ఎక్కడైనా ఉండి అది అబ్జార్బ్ అయితే, నేను చెప్పాను కదా ఆర్బీసీ నుంచి బయటకు వచ్చేది, ఆ వచ్చిందంతా లివర్ బాగుంటే అది క్లీన్ చేసేస్తుంది, అసలు ఎల్లో రానే రాదు. లివర్ పాడైపోతే అది బయటపడుతుంది. అట్లాగే ఎందుకు ఎక్కువగా డెస్ట్రాయ్ అయిపోతుందంటే హీమోలైటిక్ ఎనీమియాస్. చాలాసార్లు మనకి సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా, ఇవన్నీ మీరు వినుంటారు కదా. అవన్నీ కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్తో కూడా బయటపడతాయి. ముందంటా ఉండవు కానీ ఇలా బయటపడుతుంటాయి. కానీ చాలా కామన్గా ఉండే మటుకు కొన్ని మనం అలవాట్లమ్మ. మెయిన్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు మనిషికి హెపటైటిస్ అని వస్తుంది. అంటే లివర్ సెల్స్లో ఫ్యాట్ సెల్స్ అన్నీ చేరిపోవడం, వీటిలన్నిటి వల్ల ఆ ఫ్యాట్ సెల్ ఎక్కువైపోయి అది చనిపోవడం, అది ఫైబ్రోజ్ అయిపోవడం. ఒకసారి ఫైబ్రోజ్ వచ్చిన తర్వాత లివర్ ష్రింక్ అయిపోవడం, సిరోసిస్లోకి వెళ్ళిపోవడం. క్రానిక్ ఆల్కహాలిక్స్కి చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, జాండీస్ బాగా ఎక్కువైపోయింది, లివర్ ఏమో దాన్ని క్లియర్ చేయలేకపోతుంది, దాన్ని యూరిన్లో నుంచి కానీ మలంలో నుంచి కానీ బయటకు పంపించలేకపోతుంది, అదంతా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. హెపాటిక్ కోమాలోకి వెళ్ళిపోతారు అనమాట. సో హెపాటిక్ ఎన్కెఫలోపతి అండ్ కోమా, ఇది ఒక సిండ్రోమ్ లాగా తయారైపోతుంది. ఇది కేవలం మగవాళ్ళకే వస్తుంది లేకపోతే ఆల్కహాల్కి వస్తుందని కాదు, ఎవరికైనా రావచ్చు. హెపటైటిస్ ఏ మీరు వినుంటారు.
అది చిన్నది. మీరు పానీపూరీలు ఇవన్నీ తింటుంటారు కదా, ఏదైనా కలుషితమైన వాటర్ ద్వారా కూడా రావచ్చు. అది ఏం పెద్ద ట్రబుల్సమ్ కాదు. ఒక 10-15 రోజుల్లో బయటపడుతుంది. అది ఇన్ఫెక్షన్ వస్తుంది, తగ్గిపోతుంది. అమీబియాసిస్ చాలాసార్లు మనం ఏమైనా తీసుకునే ఆహారంలోనే వస్తుంది, అది కూడా తగ్గిపోతుంది. హెపటైటిస్ బి, బ్లడ్ ప్రోడక్ట్స్ వీటి వల్ల కంటామినేటెడ్, మీకు తెలుసు దీని స్ప్రెడ్. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, అంటే ఇదంతా స్పెక్ట్రమ్. అలాగే వైరల్ ఫీవర్స్, వైరల్ అటాక్స్ వీటి వల్ల కూడా వస్తుంటుంది. తర్వాత ఇంకా మేజర్ థింగ్ ఏంటంటే క్యాన్సర్స్. ప్రైమరీగా క్యాన్సర్ ఇక్కడే పుట్టి ఉండొచ్చు, ఆర్ ఈ బాడీలో ఎక్కడ క్యాన్సర్ అయినా అది తెలుసుకోలేకపోయిన పరిస్థితిలో ఇక్కడికి స్ప్రెడ్ అయిపోయి ఉండొచ్చు. అందుకని అల్ట్రాసౌండ్ కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాత ఏమైనా క్యావిటీస్ ఏమైనా ఉంటే లివర్ బయాప్సీలు అంటారు, మీరు వినే ఉంటారు ఇవన్నీ. సో సిటీ స్కాన్ అని రకరకాల స్లైసింగ్లో సిటీ స్కాన్స్ చేస్తారు. తర్వాత ఈఆర్సీపీ, ఒకవేళ ప్యానిక్రియాటిక్ ట్యూమర్ ఇంకేదైనా బయటపడింది అనుకోండి, రకరకాల టెస్టులు ఉన్నాయి, దానికి పెద్ద పెద్ద స్పెషలిస్టులు ఉన్నారు, ఏదో విధంగా బయటపడుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఒక క్యాన్సర్ అనే ఒక విభాగం. ఇంకో సెగ్మెంట్ ఉంది, అదేంటంటే జెనెటిక్గా కొన్ని ఎంజైమ్ డిఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళల్లో కూడా ఈ లివర్లో ఎన్నో ఎంజైమ్స్ కలయిక కదా ఇదంతా, అవి డిఫెక్టివ్ ఉంటాయి. కొంతమందికి పుట్టుకతోనే వచ్చినవి అప్పుడు బయటపడతాయి. ఓకే, కొన్ని ఎంజైమ్స్ డిఫెక్ట్స్ వల్ల కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయన్నమాట. గిల్బర్ట్ అని, క్రిగ్లర్ నాజర్ అని, రోటార్ సిండ్రోమ్స్, అవన్నీ ప్రెగ్నెన్సీలో మేము ఫస్ట్ టైం ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం. సో కాంజుగేటెడ్ ఉండొచ్చు, అన్కాంజుగేటెడ్ ఉంటారు. సరే ఇక ట్రీట్మెంట్ ఏమిటి అని అడుగుతుంటారు. డాక్టర్ గారు ఎలాగో మేము తెలుసుకున్నాం, ఈ స్కాన్లు, సిటీలు, బయాప్సీలు ఇవన్నీ అయిపోయినాయి, మాకు డయాగ్నోసిస్ ఉంది, దీన్ని ఎలా ట్రీట్ చేయాలని అడుగుతారు. చాలాసార్లు ఇది చాలా ఒక మెసేజ్ అమ్మ. జాండీసు, పసిరికలు, కామెర్లు ఇలా అని ఊర్లలో ఏం చేస్తారంటే పసరు మందులు తింటారు. అవి చాలా ప్రమాదం. ఓ, జాండీస్ కోసం తినే పసరు మందులు ప్రమాదం, చాలా ప్రమాదం. అందరికీ క్లియర్ చేస్తుందని తెలియదు. దానిలో ఆ పసరులో ఏముందో సైంటిఫిక్ కాంపోనెంట్స్ మనకు తెలియదు. మీరు కరోనా అప్పుడు కూడా విన్నారు కదా, ఏం మందులు వేస్తున్నారో ఎలా తగ్గుతుందో తెలియదు. ఏమీ చేయకపోయినా లివరే బాగుపడి కొన్నాళ్ళకి తగ్గచ్చు కదా, ఈ మందుతోనే తగ్గిందని కాదు కదా. కానీ ఈ మందులు వేసుకున్న వాళ్ళకి కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళని మేము చాలా మందిని చూస్తూ ఉంటాం. Oh my God. ఆ మందు తిన్నాము, కిడ్నీ దెబ్బతినిపోయింది డాక్టర్ గారు, ఇప్పుడు డయాలిసిస్కి వచ్చామని చెప్తుంటారు. సో అలా ఆ ఎండ్ స్టేజ్లో చాలా పేషెంట్స్ని చూడడం వల్ల మాకు ఇలా తెలిసిందనమాట, ఇట్లా పసటికలకి, ఇట్లా కామెర్లకి మందులు ఇస్తారు అని. నాటు మందులు అవి కాదు. ఇక్కడ మెయిన్గా జాండీస్కి ఫస్ట్ కాజ్ తెలుసుకోవాలమ్మా, ట్రీట్ ద కాజ్. ఒకవేళ క్యాన్సర్ అయితే పసరికి మందులు ఇస్తే పోతుందమ్మా? పోదు కదా. సో అట్లా మీకు ముందు కాజ్ తెలిస్తే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. జాండీస్ దురదలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇలా సిరోసిస్ కానీ దేనికైనా జాండీస్లో దురద ఎక్కువగా ఉంటుంది. దురద ఎక్కువగా ఉందా, పామార్ ఎరిథెమా అంటారు, ట్రెమర్ ఉంటుంది, ఇట్లా రకరకాలు ఏమి సిమ్టమ్ బయటపడితే ఆ సిమ్టమ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇలా పెట్టగానే బ్రూయిజ్ అయిపోద్ది, మనందరికీ ఇట్లా పెడితే బాగానే ఉంది కదా, కానీ వాళ్ళకి అన్ని బ్రేక్ అయిపోతుంటాయి. ఓకే, సో ఇలా రకరకాలవి బయటపడుతూ ఉంటే ఆ వచ్చిన దాన్ని తెలుసుకుని సిమ్టమ్ని ట్రీట్ చేయాలి, కాజ్ తెలుసుకోవాలి. అది మెయిన్ పార్ట్ అనమాట. ఎంత ఆల్కహాల్ తాగి ఎవరికైనా సిరోసిస్ వచ్చేస్తే ఒక పసిరిక మందు వేస్తే వాడికి తగ్గిపోతుంది, వాడి కిడ్నీ డ్యామేజ్ అయిపోయి వాడు చనిపోతాడు. సో ఏం జరిగిందో ఏముందో అనేది మనకు తెలియదు, మనం కాదు కదా ట్రీటింగ్ డాక్టర్స్. బట్ మనం ఏంటంటే ఎర్లీగా గుర్తించాలి. సో ఏ ప్రాంతాల్లో చూడాలి అనేది మామూలుగా మన ఇంట్లో ఉండే అమ్మలు అమ్మమ్మలకు కూడా తెలుసు. అరే నీకు జాండీస్ వచ్చిందిరా అని చిన్న పిల్లలకు కూడా పసికట్టేస్తుంటారు వాళ్ళు. సో అలా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి బి కాంప్లెక్స్ ఎక్కువగా ఇవ్వాలి. బ్లాండ్ డైట్ ఇస్తారు, మీరు విన్నారో లేదో మీకు తెలుసు కదా, ఉప్పు అనేది తగలనివ్వరు, ఏది తగలనివ్వరు. అట్లా బ్లాండ్ డైట్లో పెట్టాలి. ఇంట్లోనే వండిన ఆహారం ఇవ్వాలి. కొంచెం అలా రెస్ట్ ఇస్తే అదే సర్దుకుని తగ్గుతుంది అనమాట. మేడం, యాజ్ ఏ డాక్టర్గా ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ లేకపోతే కార్పొరేట్లో వర్క్ చేస్తున్న ఆడవాళ్ళు మగవారు సంబంధం లేకుండా ఆల్కహాల్కి, స్మోకింగ్కి అలవాటు పడిపోతున్నారండి. అది ఫ్రెండ్స్ అలవాటు చేస్తున్నారా, ఎవరు అలవాటు చేస్తున్నారా సంగతి పక్కన పెడితే, అలా అలవాటు పడుతున్న వాళ్ళకి స్లోగా అడిక్ట్ అయిపోతున్నారు కదా, వాళ్ళకి యాజ్ ఏ డాక్టర్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? అమ్మ, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనిషికి తనలో ఉండాల్సిందే. తను తాగకూడదంటే ఎవరో ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే తాగుతారని నేను అనుకోను. నిజంగా అలవాటు పడిపోయి ఎడిక్షన్ అయిపోయి ఎంతవరకు వెళ్తే డీ అడిక్షన్ సెంటర్స్ అని డెవలప్ అయ్యి ఉన్నాయి. సో ఎనీ సైకాట్రిస్ట్ కానీ ఎవరైనా కౌన్సిలర్స్ కానీ చాలామంది ఉన్నారు. డీ అడిక్షన్కి చాలా మందులు కూడా వచ్చినాయి. అది ఒక ప్రోగ్రామ్.
వాళ్ళకంతటి వాళ్ళు మనం ఎలా అయినా ఈ అలవాటు నుంచి బయటికి రావాలి అని స్వతహాగా వాళ్ళే ప్రయత్నించి బయటికి రావాలమ్మా. అంతే తప్ప ఎవరో తీసుకెళ్ళి ప్రయత్నం చేసినందువల్ల ఏమీ రిజల్ట్స్ రావు. అంటే ఈ స్మోకింగ్ అడిక్ట్స్ కానీ డ్రింకర్స్కి కానీ ఎక్కువ మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటండి, హెల్త్ ఇష్యూస్? చాలా ఉన్నాయమ్మా. స్మోకింగ్ అంటే అసలు ఆ పెట్టె మీద రాసి ఉంటుంది కదా, ఇంజూరియస్ టు హెల్త్ అని. అంటే మీకు తెలుసు, బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్, లంగ్ క్యాన్సర్స్, నువ్వు తాగితే పోతావని ఆ పెట్టె మీద రాసి ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదమ్మా. తెలుసు కదా, అయినా కానీ స్నేహితులతో కానీ దేనికి కానీ ఫస్ట్ ముందు ఒక ట్రయల్ అని వేస్తారు, తర్వాత అది అలవాటు పడిపోతారు. వాళ్ళు బయటికి రావాలని వాళ్ళంతటి వాళ్ళు డిసైడ్ అయ్యి బయటికి రావాలి. సో దీని కారణంగా లివర్ పాడు చేసుకోవడం, ఆల్కహాల్కి లివర్ అనమాట, స్మోకింగ్కి లంగ్స్. అట్లా ఈ రెండు దురలవాట్లకి దూరంగా ఉండడం మంచిదని పెద్దవాళ్ళు నేను చెప్పాల్సిన ప్రత్యేకించి కాపాడుకోవాలి అంటే వీటన్నిటికీ కంప్లీట్గా దూరంగా ఉండాలి. అట్లీస్ట్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కొందరైనా మారుతారు అని చిన్న ప్రయత్నం చేసాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కగా వివరించారు. మరోసారి స్పెషల్గా థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే అమ్మా.